హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఈ వీడియో వచ్చేసి మమ్మీ డాడీ 29th యానివర్సరీ వ్లాగ్. వాళ్ళ స్పెషల్ డే రోజు ఏమేం చేశామో చూపిస్తాను. ఇది వచ్చేసి మిడ్-నైట్ 12కి సెలబ్రేషన్స్. మమ్మీ వాళ్ళకి తెలియకుండా ఆకాష్ అయితే కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు. చిన్న కేక్ కటింగ్తో వాళ్ళ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. అక్క వాళ్ళు రాలేదని ఇంకా వీడియో కాల్ చేసి అయితే చూపిస్తున్నాము. ఎవ్రీ యానివర్సరీకి అక్క కూడా ఉండేది, ఈసారి రావడం కుదరలేదు. ఫుల్ స్లీప్లో ఉన్నారు డాడీ. ఆ టైంలో లేపేసరికి ఇంకా స్లీపీ ఫేస్తోనే కట్ చేశారు. ఇది వరకు ఈ సెలబ్రేషన్లో ఏముండేవి కావు. యానివర్సరీ రోజు టెంపుల్కి వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకునేవారు, అంతే అయిపోయేది ఆ రోజు. అప్పుడు సెలబ్రేట్ చేయడానికి మేము చిన్నవాళ్ళము, ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా అని వాళ్ళు సెలబ్రేషన్స్ అవన్నీ ఎందుకంటున్నా చిన్నగా మా సైడ్ నుండి అయితే మేము చేస్తాము. అలా ఒక 5 years నుండి చేస్తున్నాము. చిన్నదైనా వాళ్ళకి పెద్ద మెమరీగానే ఉంటుంది. ఇంకా నైట్ పెద్దగా ఏం హడావిడి చేయకుండా కేక్ ఒకటే కట్ చేపించాము. మావయ్య వాళ్ళ పిల్లలు కూడా కాలేజెస్కి వచ్చేసారు కాబట్టి బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా ఏదో ఒకటి చేద్దామన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మరి ఆ టైంలో ఉండే హ్యాపీనెస్ వేరు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే ఏ ఇయర్ మిస్ అవ్వలేదు అండ్ ఎవ్రీ ఇయర్ ఒక టెంపుల్కి వెళ్తాము. నేను మమ్మీ డాడీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్ని లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూపించాను. మాకు ఎవ్రీ ఇయర్ అయితే ఆ టెంపుల్కి వెళ్ళకుండా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయితే స్టార్ట్ అవ్వదు. అండ్ వెళ్ళే దారిలో స్వీట్ షాప్ దగ్గర ఆగి బెల్ల బూందీ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. బాబా టెంపుల్ అనమాట. ఇంకా బాబాకి ఇష్టమని బెల్ల బూందీ తీసుకున్నాం. మ్యాంగోస్ చేస్తే అవి కూడా పెట్టి ఇంకా దండం పెట్టుకున్నారు. పంతులు గారు లేరు ఆ టైంలో, హెల్త్ బాలేక రాలేదంట. ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. అసలు అయితే ఇయర్ నో ప్లాన్స్ అండ్ నో ఇంట్రెస్ట్ మమ్మీ వాళ్ళకి. అక్క వాళ్ళు లేరు కదా ఎందుకులే అన్నారు. ఇంకా అంకిత తెలుసు కదా మీకు, మా మావయ్య వాళ్ళ అమ్మాయి. అందరం కలిసి తిని చాలా డేస్ అయింది, ఇంకా చేసుకుందాము అని చెప్పేసరికి సడన్ ప్లాన్ అనమాట. ఇంకా ఇద్దరు మావయ్య ఫ్యామిలీస్ మేము కలిసి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్పెండ్ చేసాము. ఇంకా రిటర్న్లో అయితే ఇంటికి వచ్చేటప్పుడు మా ఏరియాలో ఉండే అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు వేస్తున్నారు. మీ ఇంట్లో కూడా అంతేనా? గారెలు ఫెస్టివల్స్ ఆర్ ఏదైనా స్పెషల్ డే కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు చేస్తారా? మాకైతే అంతే. స్పెషల్ డే అంటే గారెలు కన్ఫామ్గా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో గారెకి కాంబినేషన్ చికెన్ కర్రీయే కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అక్క వాళ్ళు చేశారు. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు నేను అంకిత కూడా తినేసాం. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళకి ఫోటోలు వీడియోలు తీస్తున్నాము. చరణ్ బాగా తీస్తాడని ఇంకా వాడిని తీయమన్నాము. ఇంకా మమ్మీ శారీ కూడా మంచిగా తీసుకొని బ్లౌజ్ వర్క్ చేయమని ఇస్తే స్టిచ్చింగ్ అవ్వలేదన్నారు. ఇంకా వేరే శారీ అయితే కట్టుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బిర్యానీ, ఇంకా బిర్యానీలోకి చికెన్ కర్రీ చేస్తున్నారు. భవ్య అయితే నన్ను వీడియో తీయమని నేనే చేస్తున్నా అని చెప్పి తీపించుకుంటుంది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయిపోయాక లంచ్ అందరం ఒకేసారికి కూర్చోడానికి లేదు. ఇంకా పిల్లలు ఒకసారి మమ్మీ వాళ్ళంతా ఒకసారి కూర్చొని తిన్నాము. ఇంక ఈ రూమ్లోనే ఎక్కువ ఉంటామన్నమాట ఎవరు వచ్చినా. ఇంక ఎవ్రీ యానివర్సరీకి మ్యాండేటరీ ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్. ఇలా ట్రే ఫుల్ తెస్తారు, అందరికీ ఇస్తాము. ఈ ఫుల్ ట్రే 500కి అలా వచ్చేస్తుంది మాకు. మ్యారేజ్ మేలో అయింది కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్ మాత్రం మాకు కామన్. ఇంకా నేను అంకిత భవ్య అందరం కలిసి కూర్చున్నాము. కావాల్సిన పీసెస్ అన్నీ ఏరేసి ముందే వేసుకుంటుంది భవ్య అయితే. అండ్ ఎలా తింటుందో కూడా చూపిస్తాను. గ్రేవీ పెరుగు చట్నీ కలిపి ఒకేసారి తినేస్తుంది. కొత్తగా ఏదో ఒకటి చేసి తినేస్తుంది. ఫుడ్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ దానికి. ఇంకా బగారా రైస్ లాగా చేశారు. ఇంకా నేను అంకిత మాట్లాడుకుంటూ ఇంకా తినేసాము. తర్వాత ఈవినింగ్ 4 కల్లా కేక్ అయితే తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాము నేను అంకిత. చాలా డేస్ అయింది స్కూటీ కూడా డ్రైవ్ చేసి. బ్యాక్గ్రౌండ్లో చిన్నగా అయినా డెకరేట్ చేద్దామని ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము. సాటిన్ రిబ్బన్ రోల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా బొకే తీసుకున్నాను. తర్వాత కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ముందు రోజు అయితే కేక్ ఆర్డర్ ఇచ్చాను. సో రెడీగా ఉంది. ఇంకా కేక్ అయితే తెస్తున్నామని తెలీదు. ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు, ఎందుకంటే కేక్ కటింగ్ ప్రీవియస్ ఇయర్స్గా చేపిస్తున్నాం కాబట్టి. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళింది మాత్రం వాళ్ళు పడుకునే టైంలో వచ్చేసాము. మా మమ్మీ కనపడలేదని కాల్ కూడా చేసేసింది ఆ టైంలో. ఇంక ఇంటికి వచ్చేసాక చిన్నగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అన్నాను కదా, ఇంక ఈ ప్లేస్లో అయితే చేయాలి. ఓన్లీ ఈ రిబ్బన్తోనే చేస్తున్నాము.
ఈ రిబ్బన్ వచ్చేసి పింట్రెస్ట్ ఐడియా తీయమని బర్త్‌డేస్‌కి చేసుకుంటున్నారు బాగా బౌ డెకరేషన్ అని. సో, అలానే చేద్దాము. మరి ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఎందుకని చెప్పేసి ఇంకా క్లాక్ అండ్ పక్కనున్న బొమ్మలు తీసేసి ఇంకా రోల్‌లో అయితే ఒకే లెంగ్త్‌తో ఒక 20 పీసెస్ వరకు కట్ చేశాము. ఇంకా అంకిత నేను ఒక మోడల్ చూశాను అదే బౌ అని చెప్పేసి మొత్తం స్టిక్ చేపిచ్చేసింది. తర్వాత మా అక్క వాళ్ళకి వీడియో కాల్ చేస్తే ఇంకా బావేమో అంకితతో మీరు పెట్టిన సింబల్ ఒకసారి గూగుల్ చేసి చూడండి. అది ఏం సింబలో తెలుస్తది అని అంటే గూగుల్‌లో చెక్ చేస్తే ఇంకా క్యాన్సర్ డేకి రిలేటెడ్ లోగో అని తెలిసింది. ఇంకా తెలియకపోతే ఏదీ లేదు. తెలిసాక మళ్ళీ అలా ఎందుకు ఉంచుకుంటామని చెప్పేసి ఇంకా బౌ షేప్‌కి అయితే చేంజ్ చేశాను. ఇంకా మొత్తం ఎడ్జెస్‌లో షేప్స్ కానీ, లెంత్ కానీ మొత్తం అదే కట్ చేసింది. ఇంకా సింపుల్‌గా ఇలా చూసిందంట రిఫరెన్స్. మరి ఏ వీడియోస్‌లో చూసింది నాకు తెలీదు. ఇంక నాకేం తెలుసు ఆ లోగోకి మీనింగ్ అదని చెప్పేసి అని అంటే ఇంక ఎంతసేపులే చేంజ్ చేయడం అని అన్నీ బౌ మోడల్‌కి అయితే సెట్ చేసాం లాస్ట్‌కి. ఇంక ఈ డెకరేషన్ టైంలో మేమిద్దరమే ఉన్నాము ఇంట్లో. మమ్మీ ఏమో మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళింది. డ్యాడీ బయటికి వెళ్లారు. ఆ గ్యాప్‌లో అంతా రెడీ చేసేసి కేక్ కట్ చేపించొచ్చు అని అనుకున్నాం వచ్చేసరికి. చేంజ్ చేశాక ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా లెంత్ తీసుకోవాలి డిజైన్‌కి. అప్పుడు కొంచెం పెద్దగా వచ్చేవి. ఉన్న వాటినే చేంజ్ చేశాను కదా! చిన్నగా అనిపించింది. కానీ బానే ఉంది. వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి కేక్ అది సెట్ చేస్తున్నాము. కేక్ కూడా చాలా బాగుంది టేస్ట్ అండ్ లుక్ వైస్ కూడా. యాక్చువల్‌గా పింక్ కలర్ సెలెక్ట్ చేసింది కూడా వాళ్ళ అవుట్‌ఫిట్స్‌కి మ్యాచ్ అవుతుందని. ఇందాక చెప్పాను కదా రీజన్ దానివల్ల మ్యాచ్ అవ్వలేదు. బట్ కేక్ అయితే ఓవరాల్‌గా చాలా బాగుంది. సమ్మర్ కదా అని కూల్ కేక్ ప్రిఫర్ చేయలేదు. కూలింగ్ లేకపోతే వాటరీగా అయిపోతదని. సో, డ్రై కేకే తీసుకున్నాను. అంకిత మమ్మీకి ఫోటో కేక్ అని చెప్పింది. ఇంక చూడగానే ఫోటో కేక్ అన్నావు ఏది అని అడుగుతుంది. కేక్ అయితే కట్ చేయమన్నాము. బుడ్డోళ్ళు ఉన్నారనమాట ఇంటి దగ్గర వాళ్ళు. ఇంకా బర్త్‌డే సాంగ్ పాడుతున్నారు తెలియక కేక్ కట్ చేసేటప్పుడు. టీవీలో మూవీ సాంగ్ ప్లే అవుతుందని ఆడియో ఆఫ్ చేశాను. అందుకే నవ్వుతున్నారు డ్యాడీ వాళ్ళు. ఇంక నేను కూడా కేక్ పెట్టి విష్ చేశాను. ఫోటోస్ ఎలా ఉన్నాయని చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసేదైతే వాళ్ళకి తెలీదు. చిన్న సర్ప్రైజ్ లాగా అని చెప్పేసి ఒక వీడియో ఉంది అని కూర్చోమన్నాను. వీడియో చూసి కూడా ఫస్ట్ గెస్ చేయలేదు. యానివర్సరీ రోజున ఫుడ్ అయితే డొనేట్ చేపించాను. డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కాంటాక్ట్ అయ్యి మనం పేమెంట్ చేస్తే చాలు ఫుడ్ డొనేట్ చేసి ఇలా వీడియో అయితే సెండ్ చేస్తారు. చాలా మంచి ఆప్షన్ కదా! మమ్మీ వాళ్ళు కూడా చూసి అదే అన్నారు. మంచి పని చేశావని. ఇంకా డైరెక్ట్‌గా మనమే చేసుంటే బాగుండేదేమో అనిపించింది అన్నారు. కానీ నాకు ఈ ఐడియా కొత్తగా అనిపించింది. చాలా ఫౌండేషన్సే ఉన్నాయి ఇలా రన్ చేస్తూ. మన తరపున వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. గుడ్ థింగ్ కదా! బాక్స్ మీద అయితే డోనర్ ఫోటో, నేమ్, అకేషన్ వేసి ఇస్తున్నారు. ఇంకా మంచి ఐడియా కదా అని ఇలా చేపించాను. గిఫ్ట్స్ ఇచ్చే కంటే నీడ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే దే వుడ్ బీ హ్యాపీ కదా! ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము పార్టీలు, సెలబ్రేషన్లు అని. ఆ సెలబ్రేషన్‌లో ఇలాంటివి కూడా పార్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అని చేశాను. వీడియో చూస్తూ చాలా క్వెషన్‌లే అడిగారు. ఎక్కడ చేపించావు? ఏ ఊర్లో ఇది అని చెప్పేసి. అండ్ ఫస్ట్ మమ్మీ, డ్యాడీ ఫోటో చూసి కూడా నార్మల్‌గా ఏదో వీడియోనే అనుకున్నారు. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏంటా అని చూస్తున్నారు కానీ వాళ్ళకి ఐడియా రాలేదు ఫుడ్ డొనేషన్ అని. మరి కొత్త ఐడియా కదా! ఇలాంటివి చూడలేదు వాళ్ళు కూడా. తర్వాత చిన్న పిల్లలకి అది డొనేట్ చేస్తున్నప్పుడు అప్పుడు చూసి చాలా హ్యాపీ అయ్యారు. ఇలాంటి కాన్సెప్ట్ మనకి కుదరకపోయినా మన తరపున చేయడం అనేది అండ్ సోషల్ మీడియా యూజ్ చేసుకొని మంచి పని అయితే చేస్తున్నారు కదా! వీడియో అయితే షార్ట్ వీడియోలో పంపించారు. నెక్స్ట్ పోస్ట్ చేసి పేజ్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇఫ్ కావాలంటే. అమౌంట్ కూడా ఎక్కువ అనుకోకండి. చాలా రీజనబుల్‌లోనే డొనేట్ చేస్తున్నారు. అదంతా నేను సెపరేట్ వీడియోలో చెప్తాను. ఫుడ్ డొనేషన్ అన్న ఐడియా అయితే ఉంది నాకు. బట్ నియర్ బైలో అన్నీ చూసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి కదా అని చెప్పేసి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. వీడియో మొత్తంలో ఇదే హైలైట్. మా వాళ్ళందరూ కూడా హ్యాపీ వీడియో చూసి డే మొత్తంలో స్పెషల్ ఈ వీడియోనే. సో, మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయితే హ్యాపీగా జరిగింది డే అంతా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కువ బోర్ అనిపించలేదు అని అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి వ్లాగ్స్ ట్రై చేయలేదు. సో, ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే మళ్ళీ కలుద్దాం. లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీచింగ్ 5000+ ఫ్యామిలీ. ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.